హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. పూరి వర్సెస్ చపాతి పార్ట్ నెంబర్ 32 లాస్ట్ ఎపిసోడ్. అన్నట్టుగానే 5 నిమిషాల్లో కుమార్ మనుషులు అంబులెన్స్ పట్టుకుని వచ్చి పూరిని స్ట్రెచర్లో తీసుకుని వెళ్ళిపోతారు. ఆంటీ, మీరు మీ అబ్బాయి వచ్చాక హాస్పిటల్కి రండి అని మౌనికాకి చెప్పి కుమార్ కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోతాడు. మధు లేచాక ఆ రోజంతా చూస్తాడు. కానీ విశాల గాని ఇంట్లో వాళ్ళు గాని పూరిని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్లరు. అదేంటి, ఎవరు పూరి దగ్గరికి కనీసం ఉండడానికి తోడు కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు? అసలు నిజంగా పూరి హాస్పిటల్లో ఉన్నాదా, లేదంటే వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారా అని అనుకుంటూ విశాల అంటూ గట్టిగా పిలుస్తాడు మధు. హా బావా, వస్తున్నా అంటూ విశాల పలికి మధు రూంలోకి వెళ్తుంది. చెప్పు బావా, జ్యూస్ ఏమైనా తీసుకురానా అని అడుగుతుంది. నాకేం వద్దు, పూరి హాస్పిటల్లో ఉన్నది అన్నారు. కానీ ఇంట్లో ఎవరు ఒక్కరు కూడా హాస్పిటల్లో పూరికి తోడుగా ఉండడానికి కానీ లేదంటే తనకి ఫుడ్ తీసుకెళ్లడానికి కానీ వెళ్ళట్లేదు. ఉదయం నుంచి చూస్తున్నా. నిజం చెప్పు, పూరి హాస్పిటల్లో ఉందా అని అడుగుతాడు. విశాల కంగారు పడుతూనే, అవును బావా, అక్క నిజంగానే హాస్పిటల్లో ఉంది. నేను ఇప్పుడే ఇంకా బయలుదేరుతున్నాను. నేనే వెళ్తాను నైట్ రోజు అక్క దగ్గరికి. నైట్ అంతా అక్కడే ఉంటాను. మార్నింగ్ వాణి పెద్దమ్మ వెళ్తుంది. సరే బావా, నేను రెడీ అవుతా, బాయ్ అంటుంది విశాల. ఆగు విశాల, నువ్వు వెళ్తున్నావు కదా, అక్కడి నుంచి నాకు వీడియో కాల్ చేసి పూరితో మాట్లాడించు. నాకు తనని చూడాలని ఉంది. నా ఫోన్ కూడా కనపడట్లేదు. బహుశా అది కూడా ఆ లోయలోనే పడిపోయి ఉంటుంది. కొత్త ఫోన్ తీసుకోవాలి పాత నంబర్తో. నేను నాన్నకు చెప్తాను. అందాక నువ్వు అమ్మసలకి గాని అత్తకి గాని వీడియో కాల్ చెయ్యు, మర్చిపోకు అంటాడు. ఇంకేం అనలేక అలాగే బావా అంటూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చేస్తుంది విశాల. లక్ష్మి వాణిల దగ్గరికి వెళ్ళి, బావ పూరి దగ్గరికి ఎవరూ వెళ్ళట్లేదేంటి అని అనుమానంగా అడుగుతున్నాడు. అందుకే నేనే వెళ్తున్నా అని చెప్పాను. వీడియో కాల్ కంపల్సరీగా చేయమంటున్నాడు. నాకు ఏం చేయాలో తెలియటం లేదు. పూరి ఇంక లేదని బావకి చెప్పడం మంచిదేమో అంటుంది విశాల. లక్ష్మి కంగారు పడుతూ, వద్దు విశాల, నువ్వు అలా అనకు. ఇప్పుడే ఈ విషయం మధుకి తెలియకూడదు. తల తన తలకి తగిలిన దెబ్బ కొంచెం తగ్గి లేచి తిరిగాక చెప్దాం. అంతవరకు వద్దు అంటుంది లక్ష్మి. అలాగే అత్త, కానీ ఇప్పుడు ఫోన్ మాట్లాడించాలి అంటున్నాడు. అది కూడా వీడియో కాల్. ఎలా? ఏం చేద్దాం మరి అంటుంది విశాల. నువ్వు ఈరోజు నైట్కి మధుకి కనిపించకుండా పూరి రూమ్లోనే ఉండు. అడిగితే నువ్వు హాస్పిటల్లో పూరితో ఉన్నావని చెప్తాను. పడుకునే టైంకి నేను నీకు చెప్తాను. ఆ టైంలో నార్మల్ కాల్ చేసి, బావా అక్క పడుకుంది, డాక్టర్ రూమ్లోకి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి అని, అందుకని ఇంకో 2 రోజుల తర్వాత చేస్తాను అని చెప్పేసి ఫోన్ పెట్టే. ఆ తర్వాత మళ్ళీ అడిగితే అప్పుడు చూసుకోవచ్చు అంటుంది లక్ష్మి. సరే అలాగే అత్త అని విశాల అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా విని వాణి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో వాణి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పూరి గుర్తొచ్చిందా? ఏడవకు అంటూ ఊరుకోబెడుతూ ఉంటుంది లక్ష్మి. లేదు వదినా, కలిసి ఉన్నన్నాళ్ళు కొట్టుకుంటూనే ఉండేవారు. పెళ్లి అయ్యి సంతోషంగా ఉంటారు, మన కళ్ళ ముందే చిలకా గోరింకల్లా తిరుగుతారు అనే కదా పెళ్లి చేశాం. కానీ ఇలా జరిగింది. ఇప్పుడు చూడు, వాడు పూరి కావాలి అంటున్నాడు. ఆ దేవుడు ఎందుకు వదినా మనల్ని ఇలా చిన్నచూపు చేశాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది వాణి. విశాల నైట్ లక్ష్మి చెప్పినట్టే మధు పడుకోబోయే ముందు నార్మల్ కాల్ చేసి పూరి రూమ్లోకి ఎవరినీ రానివ్వట్లేదు అని చెప్తుంది. ఇంకా మధుకి పూర్తిగా అనుమానం వచ్చేస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు నా దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు. అసలు ఆ లోయలో నుండి పూరి వీళ్ళకి దొరికిందా, లేదంటే నేను ఒక్కడనే కనిపించానా? ఇలాగే ఉంటే వీళ్ళు నాకెప్పటికీ చెప్పరు. నేను రేపే లేచి నా ఫోన్ తీసుకుని పూరిని వెతకడానికి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు మధు. కుమార్, నువ్వు పూరిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది వసు ఫోన్ చేసి. అదంతా నీకెందుకు? నువ్వు దాన్ని చంపేమన్నావు కదా, మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు నీ పని నువ్వు చూసుకో అని ఫోన్ పెట్టేస్తాడు కుమార్. నాకు తెలుసు, నువ్వు దాన్ని చంపవు. నేను కూడా నిన్ను వదలను. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? అందుకే నీ మనుషుల్లో ఒకడిని సెట్ చేశాను. ఇప్పుడే నేను నీ దగ్గరికి వస్తాను. దాన్ని ఎలా చంపవో నేను కూడా చూస్తాను అంటూ వసు కుమార్ దగ్గరికి బయలుదేరుతుంది. కుమార్ అదే రోజు అంబులెన్స్ లో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తే పోలీసులకి దొరికే ఛాన్స్ ఉంటుందని ఈశ్వర్ వాళ్ళ ఊరికి దగ్గరగా 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇంకో ఊర్లో అంబులెన్స్ ఆపి
అక్కడే ఒక లాడ్జ్కి తన మనుషుల్ని పూరిని తీసుకుని వెళ్తాడు. ఇంకా కాసేపట్లో దీనికి తెలివి వస్తుంది. లేచి గోల పెడితే ప్రమాదం. దీని సంగతి నేను చూసుకుంటాను. మీరంతా మీ రూమ్స్‌లోకి వెళ్ళండి అంటూ పూరిని తీసుకుని ఒక రూమ్‌లోకి వెళ్ళిపోతాడు కుమార్. పూరిని బెడ్ పైన పడుకోబెట్టి తన వైపు క్రూరంగా చూస్తూ, నీ వల్ల నేను నా లైఫ్‌లో చాలా సంవత్సరాలు పోగొట్టుకున్నాను. ఆ మధుగాడి చేతిలో 2 సార్లు చిత్తుగా ఓడిపోయాను. నువ్వు రాకముందు నా జీవితంలో నేను కింగ్‌లా ఉండేవాడిని. నీ వల్ల అంతా తారుమారైపోయింది. నిన్ను అంత ఈజీగా చంపేస్తానని ఎలా అనుకున్నావు? ఆ వసు కూడా నిన్ను చంపేయి చంపేయి అంటుంది. కానీ నేను నిన్ను అంత తొందరగా చంపను. నీతో నా సరదాలన్నీ తీర్చుకున్నాక నీ మీద బోర్ కొట్టిన తర్వాతే చంపుతాను. అదంతా తెలిసి ఆ మధుగాడు కుళ్ళి కుళ్ళి చావాలి. అంతవరకు నువ్వు నాతోనే ఉండాల్సిందే అంటూ పూరి దగ్గరికి వస్తూ ఉంటాడు. కరెక్ట్‌గా అదే టైంకి ఎవరో డోర్ నాక్ చేస్తారు. ఈ టైంలో ఇక్కడికెవరొచ్చారు? ఒకవేళ తన మనుషుల్లోనే ఎవరో ఒకడు అయుంటాడులే అని డోర్ తీస్తాడు కుమార్. కానీ ఎదురుగా చూసి షాక్ అవుతాడు. ఎదురుగా వసుమతి ఉంటుంది. "నువ్వేంటిక్కడ? అసలు మేమిక్కడ ఉన్నామని నీకెలా తెలుసు?" అని సీరియస్‌గా అడుగుతాడు కుమార్. "నీ గురించి నాకు ప్రతీదీ తెలుసు. నువ్వు వాడే బ్రాండ్‌తో సహా" అంటూ కుమార్ కోసం తన ఫేవరెట్ వోడ్కా బాటిల్ తీసుకొస్తుంది వసు కావాలనే. వాళ్ళ మాటలు వింటూ అప్పుడే పూరికి మెల్లిగా మెలకువ వస్తూ ఉంటుంది. కుమార్ వసుని లోపలికి పిలిచి డోర్ క్లోజ్ చేసి, నిజం చెప్పు. నేను ఇక్కడ ఉన్నాను అని నీకు ఎవరు చెప్పారు? ఈ హోటల్‌లో దిగుతానని పావుగంట వరకు నేనే అనుకోలేదు. నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? అని అడుగుతాడు కుమార్. కుమార్ మనుషుల్లో తన మనిషి ఉన్నాడని, ఇప్పుడే చెప్పకపోవడం మంచిదని, అవును, నేనే నిన్ను ఫాలో చేస్తూ వచ్చాను అంటుంది వసు చిన్నగా నవ్వుతూ. అయినా ఎందుకిదంతా? నువ్వు ఎలాగా పూరిని చంపేయమని చెప్పావు కదా! మళ్ళీ ఎందుకు నన్ను ఫాలో అవటం? నీకు నా మీద నమ్మకం లేదా? అని అడుగుతాడు కుమార్. చెప్తాలే గాని ఆకలేస్తోంది. ముందు ఏదైనా ఆర్డర్ చెయ్ అంటుంది వసు విసురుగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని. కుమార్ అతని మనసులో దీని సంగతి ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటూ హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తాడు. ఓ, నాకు చికెన్ బిర్యానీ ఇష్టమని నీకెలా తెలుసు కుమార్? అంటూ పడుకున్న పూరి వైపు చూస్తూ ఉంటుంది వసు. నార్మల్‌గా చెప్పాను. అయినా నువ్వేంటి ఇక్కడే సెటిల్ అవుతున్నావు? నీకు వేరే రూమ్ బుక్ చేసుకో. వెళ్ళు. మార్నింగ్ వరకు ఎలాగా ఇక్కడే ఉంటాం కాబట్టి నీ రూమ్‌కి వెళ్లి రెస్ట్ తీసుకో. బిర్యానీ డైరెక్ట్‌గా ఆ రూమ్‌కే పంపిస్తాను అంటాడు కుమార్. నేను ఆ రూమ్‌లోకి వెళ్ళగానే నువ్వు పూరీని తీసుకుని జంప్ అవుదామని ట్రై చేస్తున్నావా? ఈ బాటిల్ తీసుకుని నువ్వే వెళ్లి అక్కడ ఉండు. తెల్లవారాక అందరం కలిసి వెళ్దాం. నువ్వు నా కళ్ళ ముందే పూరీని చంపాలి. అప్పుడే నేను నిన్ను నమ్ముతాను. అంతవరకు నేను నిన్ను చచ్చినా నమ్మను అంటుంది వసు. కుమార్‌కి కోపం వచ్చినా ఇప్పుడు ఏమైనా చేస్తే హోటల్ వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తారు. దీని సంగతి రేపు చెప్తా అని మనసులో అనుకుంటూ బయటికి వెళ్లి వేరే రూమ్ బుక్ చేసుకుని డైరెక్ట్‌గా అక్కడికే వెళ్ళిపోతాడు. ఇంకో 10 నిమిషాల్లోనే బిర్యానీ వస్తే ఆ బిర్యానీ అంతా తినేసి ఆవులిస్తూ బెడ్‌పై పడుకుని పక్కనే ఉన్న పూరిని కోపంగా చూస్తూ ఉంటుంది. నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాలేదే? నా మధుని నాకు వదిలేయొచ్చు కదా! మా అక్కకి చెప్పి నన్నే బ్లాక్‌మెయిల్ చేస్తావా? ఇప్పుడు కూడా కుమార్‌కి నిన్ను వదిలేసి నీ మీద పగ సాధించొచ్చు. కానీ నేను కూడా ఆడదాన్నే కదా! అందుకే నిన్ను కాపాడాను. అలా అని నిన్ను మధుకి వదిలేస్తాను అని మాత్రం అనుకోకు. ఎప్పటికైనా సరే మధు నావాడు అని వసు కూడా పూరి పక్కనే పడుకుంటుంది. మళ్ళీ కాలింగ్ బెల్ మోగేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా కుమార్ ఉంటాడు. చిరాగ్గా మొహం పెట్టి ఏంటి మళ్ళీ వచ్చావ్? ఏమున్నా ఉదయం మాట్లాడుకుందాం వెళ్ళు అంటుంది వసు. ఈ రూమ్‌లో నా ఫోన్ ఉండిపోయింది. తీసుకుందామని వచ్చాను అంటాడు కుమార్. సరే, వెళ్ళి తీసుకో అంటూ సైడ్‌కి జరిగి కుమార్‌ని లోనికి వెళ్ళడానికి ప్లేస్ ఇస్తుంది వసు. ఈలోపు బయట ఎవరివో మాటల సౌండ్ వినిపించేసరికి వసు డోర్ క్లోజ్ చేసేస్తుంది. కుమార్ వెళ్లి మొబైల్ వెతికితే పూరి పక్కనే దొరుకుతుంది. ఫోన్ని, పూరిని అనుమానంగా చూసి ఇంకా దీనికి తెలివి రాలేదులే. కానీ వసుమతికి చెప్పి వెళ్ళాలి. లేదంటే ఇది లేస్తే ప్రాబ్లమ్ అవ్వచ్చు అని తన ఫోన్ పట్టుకుని ప్యాకెట్‌లో వేసుకుని వెళ్ళడానికి వసు దగ్గరికి వస్తాడు. బయట ఎవరో ఎక్కువ మంది ఉన్నారు. మాటల సౌండ్ వస్తోంది. కాసేపు వెయిట్ చెయ్ అంటుంది వసు. ఈలోపు వెంటనే డోర్ మళ్ళీ ఎవరో కొడతారు. మళ్ళీ ఎవరు? అది కూడా ఈ టైంలో అనుకుంటూ వసు కుమార్ వైపు చూసి, కుమార్, ఎందుకైనా మంచిది నువ్వు ఆ బాత్రూంలోకి వెళ్లి దాక్కో అంటుంది.
కుమార్ వెళ్ళాక డోర్ ఓపెన్ చేస్తుంది వసు. ఎదురుగా ఇడ్లీ. ఇడ్లీ, నువ్వేంటిక్కడ అనేలోపు తన వెనక నుంచి పోలీసులు కూడా వస్తారు. పోలీసులను చూసి వసుకి టెన్షన్ గా అనిపిస్తుంది. హలో మేడం, మీరు కొంచెం సైడ్ ఇస్తారా? మేము రూమ్ సెట్ చేయాలి అంటూ పోలీసులు లోపలికి వచ్చి బెడ్ పై ఉన్న పూరిని చూస్తారు. ఇంకో కానిస్టేబుల్ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే కుమార్ అందులోంచి బయటికి వస్తాడు. పోలీసులు కుమార్ని చూపించి, ఈశ్వర్ని ఇతనేనా అని అడిగితే అవునంటూ తల ఊపుతాడు ఈశ్వర్. ఈలోపు పూరి కూడా లేచి ఈశ్వర్ దగ్గరికి వెళ్లి నిల్చుంటుంది. పూరికి ఎప్పుడు తెలివి వచ్చింది? అసలు ఈశ్వర్ ఇక్కడికెలా వచ్చాడో అర్థం కాక వసు కుమార్ ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈశ్వర్, ఏంటి ఇదంతా అని వసు కోపంగా అడుగుతుంది. వాళ్ళ ఇంటికి ఫోన్ చేయొద్దు అని నువ్వు చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ నేను నిన్ను ప్రేమించాను. అందుకే నిన్ను పూర్తిగా నమ్మి ఈ అమ్మాయిని మా ఇంట్లో ఉంచాను. కానీ ఈ కుమార్తో పంపించినప్పుడు నాకెందుకో చాలా భయంగా అనిపించింది. ఒక సాటి అమ్మాయివే అయ్యుండి ఆడపిల్ల జీవితంతో ఆడుకోవడానికి నీకు మనసెలా ఒప్పింది? ఇందాకటి నుంచి మీరు మాట్లాడుకున్నవన్నీ పూర్ణిమ నాకు ఇతని ఫోన్ చేసి అన్నీ వినిపించింది. నేను లైన్లోనే ఉన్నాను. మీ మాటలన్నీ విన్నాను. మధ్యలో నీ మాటలు కూడా విన్నాను వసు. నువ్వు మంచిదానివే. కానీ వేరొకరి భర్తపై ఆశపడటం తప్పు. వసు, నేను చాలా ఇష్టంగా ప్రేమించాను. మరుదలివే కదా, ఎక్కడికి పోతావులే అనుకున్నాను. అత్త మావయ్య వాళ్ళతో కూడా మన పెళ్లి గురించి మాట్లాడాను. అందరికీ మన పెళ్లి ఇష్టమే. అప్పటికీ నేను నిన్ను కూడా మధ్య మధ్యలో అడుగుతూనే ఉన్నాను, ఎవరినైనా లవ్ చేశావా అని. కానీ నువ్వు కూడా నాకెప్పుడు ఏమీ చెప్పలేదు. కానీ మరీ ఇలా పెళ్ళైన అతని మీద ఆశపడి చివరికి అతని భార్యను కూడా చంపడానికి సిద్ధపడ్డావంటేనే నమ్మలేకపోతున్నాను. ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే వాళ్ళకి నీ మొహం మళ్ళీ చూపించగలవా? తప్పు చేశావు వసు అంటాడు ఈశ్వర్. ఆపండి ఇంక మీ డ్రామాలు. ఏ ఎస్ఐ, నేనెవరో తెలుసా అంటాడు బలుపుతో కుమార్. తెలుసు. మీ నాన్నతో మాట్లాడతావా అని షాక్ ఇచ్చిన ఎస్ఐ గోపీనాథ్కి ఫోన్ చేసి కనెక్ట్ చేస్తాడు. హలో సార్, మీ అబ్బాయి మీతో మాట్లాడతాడట, లైన్లో ఉండండి అని ఫోన్ని కుమార్కి ఇస్తాడు ఎస్ఐ. కుమార్ షాక్ అవుతాడు. హలో నాన్న, చూడండి వీళ్ళు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అంటాడు. రేయ్ చెత్తనా కొడక, ఎలక్షన్స్ వస్తున్నాయి, గమ్మున ఉండమని ఎన్నిసార్లు చెప్పాలరా? ఆ కోటేష్కి చెప్పినా వినలేదు. వాణ్ణి కూడా లోపల వేయించేశాను. నీకు కూడా ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రావట్లేదు. కొన్ని రోజులు ఆ జైల్లో ఉండి వస్తే నీ తిక్క కుదిరి కొవ్వు మొత్తం కరిగిపోతుంది అని ఫోన్ పెట్టేస్తాడు గోపీనాథ్. కుమార్ కూడా షాక్ అయ్యి ఎస్ఐ వైపు చూస్తాడు. ఏంటి సార్, మంతనాలు అయ్యాయా? ఇంక వెళ్దామా అంటూ కుమార్ని రాకుంటూ బయటికి తీసుకెళ్తాడు ఎస్ఐ. వెళ్తూ వెళ్తూ కుమార్ పూరిని ఈశ్వర్ని కోపంగా చూస్తూ వెళ్తాడు. సార్, వసుని వదిలేయండి. అంటే అమ్మాయి కదా, నాకు సొంత మరదలు కూడా. తనకు నేను చెప్పుకుంటాను. తన తరపున మీకు నేను హామీ ఇస్తున్నాను అంటాడు ఈశ్వర్ ఆ ఎస్ఐతో. సరే సార్ అని చెప్పి వసుని అక్కడే వదిలేసి కుమార్ని తన మనుషుల్ని తీసుకుని పోలీసులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పోలీసులు వెళ్ళిపోగానే పూరి వసు దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంటుంది. థ్యాంక్ యూ వసు. నువ్వు నన్ను చంపేసినా పర్లేదు గాని ఆ కుమార్ని నా దగ్గరికి రాకుండా నన్ను కాపాడావు. అంతే చాలు అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఈశ్వర్ మాత్రం వసు దగ్గరికి వెళ్ళి, చూసావా ఆ అమ్మాయి ఏమంటుందో? నువ్వు ఇంత చేసినా కూడా ఇంకా నువ్వు మంచిదానివి అనుకుంటోంది. నువ్వు చేసిన చెడ్డ పనిలో కూడా మంచినే వెతుక్కుని నీకు థ్యాంక్స్ చెప్తోంది. పూరి నిజంగా నీ ఫ్రెండేనా? నీ ఫ్రెండ్ అయితే ఇలా చేస్తావా? ఇప్పటికైనా మారు వసు అంటాడు ఈశ్వర్. అంత చేసినా కూడా పూరి వచ్చి హత్తుకుని థ్యాంక్ యూ చెప్పేసరికి వసుకి కూడా ఏదోలా ఉంటుంది. తప్పు చేస్తున్నా అనే భావన కలుగుతూ ఉంటుంది. వెంటనే పూరి మీద చెయ్యి వేసి, లేదు పూరి, నన్ను క్షమించు. ఇన్ని సంవత్సరాలు బుద్ధి లేకుండా ప్రవర్తించాను. మొట్టమొదటిసారి మధు నాకు కనిపించినంత వరకు నీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేశాను. నిజంగా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి అనుకున్నాను. ఏ రోజైతే మధు నాకు కనిపించాడో ఆ రోజు నుంచి నాలో స్వార్థం మొదలైంది. అందుకే అలా చేశాను. నన్ను క్షమించు పూరి. నేను చేసిన దానికి ఈ జన్మంతా నీకు సారీ చెప్పినా కూడా తక్కువే. నిజంగా సారీ అంటూ ఏడుస్తూ పూరిని పట్టుకుని ఏడుస్తుంది వసు. వసు మాటలు వినేసరికి పూరి, ఈశ్వర్ ఇద్దరూ కూడా కొంచెం షాక్ అయ్యి వసుని ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. నాకు తెలుసు, ఇప్పుడు సడన్ గా ఇలా మాట్లాడినా మీరిద్దరూ నన్ను నమ్మరు. నేను అలా చేసుకున్నాను. నన్ను క్షమించండి అంటూ ఈశ్వర్ని చూస్తూ, నన్ను క్షమించు బావా. నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావు. కానీ నేను నీ ప్రేమకి అర్హురాల్ని కాదు. ఐ డోంట్ డిజర్వ్ యూ. వీలైతే నన్ను క్షమించండి. మళ్ళీ నేనెప్పుడు మీకు కనిపించను అంటూ వెళ్ళిపోబోతుంది వసు. పూరి వెంటనే వసు చేయి పట్టుకుని ఆపి,
నువ్వెన్ని చేసినా నువ్వు నా ఫ్రెండ్‌గానే అనుకున్నాను వసు. అలా అనకు. ఇప్పటికైనా నీలో మార్పొచ్చింది. నాకు అదే చాలు. ఈశ్వర్ గారు చాలా మంచివారు. అతను దొరకడం నిజంగానే నీ అదృష్టం. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ నీ లైఫ్‌ని నువ్వే పాడు చేసుకోకు. నా మాట విను. ఈశ్వర్ గారిని పెళ్లి చేసుకో. లైఫ్ అంతా నిన్ను ఆయన సంతోషంగా ఉంచుతారు అంటూ ఈశ్వర్ వైపు చూస్తుంది పూరి. పూరి మాటలు విని షాక్‌తో వసు కూడా ఈశ్వర్ వైపే చూస్తుంది. ఈశ్వర్ కూడా నవ్వుతూ వచ్చి వసు చెయ్యి పట్టుకొని, నీలో ఈ మార్పు వచ్చిందంటే అంతకన్నా గుడ్ న్యూస్ నాకు వేరే ఏముంటుంది వసు. నేను నిన్ను ఎందుకు వదులుకుంటాను అంటూ వసు చేయి పట్టుకుని, వసు, ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు అక్కడే. వసుకి ఒక పక్కన ఏడుపు, ఇంకో పక్క ఆనందంతో నవ్వు రెండూ కలిపి వస్తూ ఉంటాయి. వెంటనే అవును అన్నట్టు తల ఊపుతూ ఈశ్వర్ని కౌగిలించుకుని ఏడుస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి పూరి చాలా సంతోషపడుతుంది. ఒక నిమిషం తర్వాత వాళ్ళిద్దరూ పూరి అక్కడే ఉందని దూరం జరిగి కామ్గా ఉంటారు. వసు, నిజం చెప్పు. మా బావ బతికి ఉన్నాడు కదా అని అడుగుతుంది టెన్షన్‌తో పూరి. వసు నవ్వుతూ కళ్ళు తుడుచుకొని, మధుకి ఏం కాలేదు పూరి. నీ ఇంట్లోనే సేఫ్‌గా ఉన్నాడు. కానీ నువ్వు బతికే ఉన్నావని మీ వాళ్ళింకా ఎవరికీ తెలీదు. మనం డైరెక్ట్‌గా మీ ఇంటికే వెళ్దాం అంటుంది వసు. అవును. నేను బావని అర్జెంట్‌గా చూడాలి. నేను ఇప్పుడే బయలుదేరుతా అంటుంది పూరి. నేను కూడా వస్తాను. ముగ్గురం వెళ్దాం పదండి అంటూ ముగ్గురు పూరి ఇంటికి బయలుదేరుతారు. ఉదయాన్నే లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళడానికి హాల్లోకి వస్తాడు మధు. మధు బయటికి రావడం చూసి ఇంట్లో అందరూ కంగారు పడుతూ వచ్చి, ఎక్కడికి నాన్నా అంటూ అడుగుతారు. నాకు తెలుసు. పూరి హాస్పిటల్లో లేదు కదా! అందుకే పూరిని వెతకడానికి వెళ్తున్నాను. మీరెవరూ నన్ను ఆపొద్దు. నేను పూరి ఏమైందో తెలుసుకునే వస్తాను అంటూ వాచ్ పెట్టుకుని తన వ్యాలెట్ కోసం వెతుకుతూ ఉంటాడు మధు. బావా, నా మాట విను. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం. నీకు తగ్గాక మనిద్దరం వెళ్ళి వెతుకుదాం. ఇప్పుడు మాత్రం వద్దు బావా. నా మాట విను అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది విశాల. చాలు విశాల. మీ అందరూ నాతో అబద్ధమే చెప్తున్నారు. ఇంకా నేను పూరిని వెతకడానికి వెళ్లకుండా ఆపడానికే నువ్వు కూడా ఇలా చెప్తున్నావు కదా! అసలు నీకు నిజంగా ఆ రోజు పూరి అక్కడ కనిపించిందా? కనిపించకపోయేసరికి తను చచ్చిపోయింది అనుకుని వదిలేశారు కదా! నేను మీ అందరిలా కాదు. తనని వెతికి వెంట పెట్టుకుని తీసుకుని ఇంటికి వస్తాను అంటూ షూ వేసుకుంటూ ఉంటాడు మధు. లక్ష్మి పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వచ్చి గట్టిగా ఏడుస్తూ, నాన్నా మధు, అక్కడికి వెళ్ళొద్దురా. పూరి ఇంక మనకి లేదు. ఆ రోజే ఆ లోయలో పడిపోయి మనల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా. నువ్విప్పుడు ఈ తలకి ఉన్న దెబ్బతో అక్కడికి వెళ్ళడం ప్రమాదంరా. నా మాట విను. వద్దు అంటూ అడ్డుగా నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. చాలమ్మా. ఇప్పటి వరకు మీరు నాకు చెప్పిన కథలన్నీ నేను విన్నాను. ఏది ఏమైనా సరే నేను పూరీని వెతికి తీసుకొస్తాను. అంతే. పూరి చనిపోలేదు. నాకు నమ్మకం ఉంది. నా కోసం పూరి ఎక్కడో ఒక చోట ఇప్పుడు కూడా వెయిట్ చేస్తూనే ఉండి ఉంటుంది. నేను వెళ్ళాలి. అటు తప్పుకో అంటూ వెళ్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు? కనీసం మీరైనా ఆపండి. వెళ్ళొద్దని చెప్పండి. మన పూరి ఇంక లేదని చెప్పండి అంటూ ఏడుస్తూ లక్ష్మి వాళ్ళాయన వైపు చూస్తూ ఉంటుంది. సత్యం గారు కూడా వచ్చి, మధు, నేను చెప్పేది వినరా. పూరి నిజంగానే చనిపోయింది నాన్న. పూర్తిగా 4 రోజులు పోలీసులు ఆ లోయ మొత్తం వెతికారు. కానీ ఎంత వెతికినా పూరి కనిపించలేదు. నా మాట విను. వద్దు అంటుంటారు. నాన్న ప్లీజ్, మీరు కూడా అలా అనొద్దు. నేను జాగ్రత్తగా వెళ్ళి పూరితో వస్తాను. మీరు నా గురించి బెంగపడొద్దు. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి అంటూ బయటికి వెళ్దాం అనుకునేసరికి ఎదురుగా గుమ్మం దగ్గర పూరి, వసు, ఈశ్వర్ నిల్చుని కనిపిస్తారు. మధు పూరిని చూసి పూరి అంటూ పిలుస్తూ వెళ్లి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఇంట్లో వాళ్ళు కూడా పూరిని చూసి షాక్ అయ్యి, అమ్మా పూరి అంటూ పిలుస్తూ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. నీకేం కాలేదు కదా అంటూ ఏడుస్తూ మధు పూరిని మొహాన్ని తన అరచేతులతో పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. పూరి కూడా ఒక పక్క ఏడుస్తూ ఇంకో పక్క నవ్వుతూ, లేదు బావా, నాకు ఏం కాలేదు. నేను బాగానే ఉన్నాను. వసు, ఈశ్వర్ గారే నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చారు అంటూ వాళ్ళిద్దరినీ చూపిస్తుంది. వసు కాపాడింది అనగానే విశాల, మధు ఇద్దరూ షాక్ అవుతారు. పూరి వైపు, వసు వైపు అనుమానంగా మధు చూసేసరికి, నిజం బావా, వసు గాని లేకపోతే ఆ కుమార్ దగ్గర నేను ఏమైపోయేదాన్నో. వాడు నన్ను చంపినా చంపేసేవాడు. సమయానికి వసునే వచ్చి నన్ను కాపాడింది. ఈయన వసు వాళ్ళ బావ ఈశ్వర్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పూరి చెప్పగానే మధు వసు చేతులు పట్టుకుని, చాలా థ్యాంక్స్ వసు. నేను తప్పుగా అనుకున్నాను. ఏమీ అనుకోకు.
నువ్వు నా జీవితాన్నే తిరిగి తీసుకొచ్చావు తెలుసా అంటాడు ఉద్వేగంగా. లేదు మధు, నేనే తప్పు చేశాను. ఇన్ని రోజులు తప్పులు చేస్తూనే ఉన్నాను. మీరే నన్ను క్షమించాలి. ఐఎమ్ రియల్లీ సారీ మధు అంటూ ఏడుస్తూ ఉంటుంది వసుమతి. రేయ్, అలా గుమ్మంలోనే నిల్చోబెట్టి మాట్లాడతావేంటిరా? లోపలికి తీసుకురా అంటూ అరుస్తుంది లక్ష్మి. ఈలోపు వాణి వచ్చి పూరిని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అందరూ లోపలికొచ్చాక కూర్చున్నాక పూరి దగ్గరికి అందరూ వచ్చేసి ఎలా ఉన్నావమ్మా అంటూ సంతోషంగా అడుగుతారు. బాగున్నా అంటూ చెప్పాక కాసేపు అయ్యేసరికి వసు, ఈశ్వర్ లేచి ఇంక మేము బయలుదేరుతాము అంటారు. అదేంటి అప్పుడేనా? కాసేపు ఉండండమ్మా అంటారు రాజు, సత్యం గారు. మళ్ళీ వస్తాం అంకుల్. పూరిని రెస్ట్ తీసుకొనివ్వండి. పూరి బాయ్ అంటూ మధువైపు కూడా చూసి నవ్వుతూ బాయ్ చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మొత్తానికి నీ నమ్మకమే నిజమైందిరా. పూరి ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్ళిపోదు. మేమందరం తాను చనిపోయిందని ఎంత అన్నా నువ్వు తను బతికే ఉందని అన్నావు. కాని అదే నిజమైంది. అంతా ఆ దేవుడి దయ అని అందరూ సంతోషపడతారు. జైలుకి తీసుకెళ్లిన కుమార్ని రిమాండ్కి పంపిస్తారు. గోపీనాథ్ ఆల్రెడీ పోలీసులకు చెప్పినందువల్ల కిడ్నాపింగ్ కేసు పెట్టి తనపై కేసు ఫైల్ చేస్తారు పోలీసులు. కుమార్ కోపంతో ఊగిపోతూ పోలీసులపై గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇన్ని రోజులు రాజకీయ నాయకుల కొడుకుల్ని టచ్ చేయలేనేమో, ఈ చేత్తో ఎప్పటికైనా అరెస్ట్ చేస్తానా అని కలలో బతుకుతూ ఉండేవాణ్ణి. నీ వల్ల ఆ కోరిక కూడా నెరవేరిందిరా అంటూ ఎస్ఐ కుమార్ని సపరేట్ గా తీసుకెళ్లి వాడి పొగరు అణిగేంత వరకు చితక్కొడతాడు. కుమార్ ఇలా గట్టిగా అరిస్తే లాభం లేదని అర్థం చేసుకుని డైరెక్ట్ గా జైల్లో కోటేష్ తో మాట్లాడి అక్కడి నుంచే ఎలా అయినా పారిపోవాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు. కానీ కుమార్ మనుషుల్లోనే వసు మనిషి ఉన్న సంగతి కుమార్ కి ఇంకా తెలీదు. అక్కడి నుంచి పోలీసుల హెల్ప్ తో వసుకి వాడు ఫోన్ చేసి, మేడం, కుమార్ ఎలా అయినా జైల్లో ఉన్న కోటేష్ తో కలిసి జైల్లో నుంచి పారిపోయి మధుని, పూరిని చంపాలని ప్లాన్ చేస్తున్నాడు మేడం అని చెప్పేస్తాడు. వసు మళ్ళీ షాక్ అయ్యి ఇలా కాదు అని గోపీనాథ్ దగ్గరికి తనకు తోడుగా ఈశ్వర్ని తీసుకుని వెళ్తుంది. ఎవరమ్మా నువ్వు? నన్ను కలవాలి అన్నావంట అని అడుగుతాడు గోపీనాథ్. నమస్తే అండి, నా పేరు వసుమతి. ఈయన నాకు కాబోయే భర్త ఈశ్వర్. నాకు కుమార్ తెలుసు. ఇప్పుడు తను జైల్లో ఉన్నా కూడా కోటేష్ తో కలిసి పూరి, మధులని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నాడు. మీ అబ్బాయి అని జాలి చూపిస్తే మీకే ప్రమాదం. ఇంకో 6 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. నేను మీకు స్పెషల్ గా ఏమీ చెప్పనవసరం లేదని అనుకుంటున్నాను. ఈ విషయం చెప్పిపోదామని వచ్చాము అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. వసు అలా చెప్పగానే వీడికి ఎన్ని చేసినా బుద్ధిరాదా అని గోపీనాథ్ మళ్ళీ పోలీసులకి ఫోన్ చేసి వాడిని, ఆ కోటేష్ ని కలవనివ్వకుండా సపరేట్ జైల్లో చాలా దూరంగా వేయండి. నేను చెప్పే వరకు వాడిని బయటకు వదలకండి అని చెప్పేస్తాడు. కోటేష్ కి ఆల్రెడీ మధు, పూరిలని చంపడానికి ప్రయత్నించినందుకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఇప్పుడు కుమార్ని తన కన్న కొడుకు కాబట్టి అలా చేయించలేడు. అందుకే బాగా ఆలోచించి దూరంగా తీసుకెళ్లి తన ఒక్కడినే ఒక సెల్లో ఎవరికీ తెలియకుండా ఉంచమని చెప్తాడు. పాపం కుమార్ ఇవేవీ తెలియక ప్లాన్లు వేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ 2 రోజుల్లోనే తనని వేరే ప్లేస్ కి తీసుకెళ్లి గోపీనాథ్ చెప్పినట్టు ఒక సెపరేట్ రూమ్ లో అన్ని అరేంజ్ చేసి ఉంచేస్తారు. ఈ రకంగా అయినా ఆ కుమార్లో మార్పు రావాలని మనం కూడా ఆశిద్దాం. వారం తర్వాత కుమార్ విషయం వసు తెలుసుకుని మధు, పూరిలకి చెప్పడానికి వెళ్తుంది. హాయ్ పూరి, ఎలా ఉన్నావ్ అంటూ పలకరిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను వసు. నిజంగా ఆ రోజు నువ్వు కానీ నన్ను ఆ కుమార్ దగ్గర వదిలేసుంటే నా జీవితం ఏమై ఉండేదో. థ్యాంక్ యూ సో మచ్ అంటూ వసుని మనస్ఫూర్తిగా హత్తుకొని చెప్తుంది. లేదు పూరి, మొన్ననే నీకు ఒక విషయం చెప్పాలి. కానీ అంత ముందు చెప్పడం మంచిది కాదని చెప్పలేదు. అది నీకు పిల్లలు పుట్టరు అన్నది అబద్ధం. నేనే మధు నిన్ను ఆ రకంగా అయినా వదిలేస్తాడని అక్కడి డాక్టర్లకి మనీ ఇచ్చి అలా చెప్పించాను. సారీ పూరి అంటుంది. అది వెనక నుంచి మధు కూడా విని నువ్వు చెప్పేది నిజమా అంటూ ఇద్దరు ఒకేసారి అడుగుతారు. అవును అంటూ వసు తల ఊపగానే ఇద్దరూ చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను నీకు చేసిన దానికి ఎన్ని చేసినా తప్పుదే పూరి. మిమ్మల్ని చాలా రకాలుగా బాధపెట్టాను. రియల్లీ సారీ అంటుంది వసు. మరేం పర్లేదు. చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్ వసు అంటాడు మధు పూరినే హ్యాపీగా చూస్తూ. ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. ఎలా చెప్పాలో అని బాధపడుతున్న టైంలో చెప్పావు అని పూరి కూడా ఆనందంతో కంట్లో నీళ్లు వస్తూ ఉంటాయి. ఇకపై మీకు అన్ని గుడ్ న్యూస్లే పూరి. ఆ కోటేష్, కుమార్లతో కూడా మీకు ఇక ప్రమాదం ఏమీ ఉండదు. హ్యాపీగా ఉండండి అని తనది ఈశ్వర్ల పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది. ఏంటి వసు, నిజంగానేనా? ఇంత తొందరగా పెళ్ళా?
మీరు చేసుకుంటారు అనుకున్నా గానీ, మరీ ఇంత తొందరగా చేసుకుంటారు అనుకోలేదు. సూపర్! నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు పెళ్లి? అని అడుగుతుంది పూరి. ఇంకో వారం రోజుల్లోనే మంచి ముహూర్తం ఉంది అన్నారు. ఈశ్వర్ అదే ముహూర్తం ఖాయం చేయమన్నాడు. అంటూ చెబుతూ సిగ్గుపడుతుంది వసు. ఈలోపు ఇంట్లో అందరూ వచ్చి మంచి శుభవార్త చెప్పావమ్మా. మేమందరం కుటుంబ సమేతంగా వస్తాం. అంటూ పూరిని కాపాడినందుకు ఇంట్లో వాళ్ళు కూడా వసు పెళ్లికి వెళ్ళడానికి డిసైడ్ అవుతారు. వసు, ఈశ్వర్ల పెళ్లి రోజు. ఒక పక్క మధు, పూరి సంతోషంతో నిల్చుని ఉంటారు. మండపంలో వసు, ఈశ్వర్ పెళ్లికొడుకు పెళ్లికూతురుగా రెడీ అయ్యి పంతులు గారు చెప్పినట్టు పూజ చేస్తూ ఉంటారు. పూరి పేరెంట్స్, మధు పేరెంట్స్, విశాల కూడా వచ్చి చాలా సంతోషంగా వాళ్ళ పెళ్లిని చూస్తూ ఉంటారు. కరెక్ట్‌గా ముహూర్తం టైంకి ఆపండి! అంటూ ఒక వ్యక్తి గొంతు వినిపిస్తుంది. అందరూ ఆశ్చర్యంగా అటువైపే చూడగానే ఎదురుగా మణి కనిపిస్తాడు. పూరి, మధు షాక్ అయ్యి చూస్తూ, మణి, ఏమైంది నీకు? అని తన దగ్గరికి కంగారుగా వెళ్లి అడిగేసరికి, నేను లేకుండా పెళ్ళెలా చేస్తారు? స్టార్ట్ మ్యూజిక్! అంటూ పెద్ద సౌండ్ బాక్స్ ఆన్ చేసి పాటలు వేసి డాన్స్ చేస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం భయపెట్టేశావు కదరా బాబు! అని అందరూ తిట్టుకుంటూ, మళ్ళీ నవ్వుతూ మణితో పాటే అందరూ డాన్స్ చేస్తూ ఉంటారు. పెళ్లి అవగానే అందరూ ఫ్యామిలీ పిక్ తీసుకుని హ్యాపీగా నవ్వుతూ పోజిస్తారు. ఆ పిక్ పైన శుభం అని వస్తుంది. ఆఫ్టర్ రోలింగ్ టైటిల్స్ లాస్ట్ లో వస్తుందన్నమాట. డైరెక్టెడ్ బై రూపలావణ్య అని. సమాప్తం. ఊరికే సరదాగా రాశారండి. ఈ కథ నేనెప్పుడో రాసింది. కానీ ఇప్పుడిలా యూట్యూబ్‌లో పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఈ కథ నచ్చితే మాత్రం మర్చిపోకుండా కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ మరో కొత్త కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. మీ రూపలావణ్య.